ఏముంటుంది దయచేయండి బాబు. ఎన్నాళ్ళకి బాబు గారు దర్శనం? మిమ్మల్ని కాదండి. మరి ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? అమ్మతోడు మిమ్మల్ని కాదు. మరి ఎవరితోనండి? వాడెవడో పోనీయండి. అయ్యో వాడి జోలికి మీరు ఎందుకు వెళ్ళారండి? ఎవడండి వాడు? వాడు మధ్యలో ఆయన చేస్తూ బారే డాఫర్ మాట కొడుకండి. డాఫర్ అంటే వాళ్ళ తప్ప. మా ఇంటికి వచ్చిన వాళ్ళ రంగరాయికింటికి, ఆ రంగరాయికింటికి వచ్చిన వాళ్ళు మా ఇంటికి మార్చే తార్పుడు ముండా కొడుకండి. కాస్ట్లీ బిజినెస్. అవును బాబు. అంతేనా? ఇంకేమైనా చేస్తాడా? వాడు పెద్ద రౌడీ. రౌడీయా? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా, స్ట్రాంగ్ గా కొట్టేవాడా? గట్టిగా కొట్టేవాడానండి. ఇప్పుడు ఎంతమందిని కొట్టాడండి? మొన్నేనండి పొన్నూరు బస్ స్టాండ్ లో అరగంటలో 6 కొట్టాడంటే నమ్మండి. 6 అప్పుడే కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టాడా? అప్పుడే కొట్టాడండి. నిలబడ్డ వాళ్ళని కొట్టాడా? నిద్రపోయే వాళ్ళని కొట్టాడా? డౌట్స్ ఓర్వి డౌట్లు పాడుగాను ఠీవ్గా నిలబడ్డ వాళ్ళే కొట్టాడండి. అయితే వాడు పదారాల మధ్య రౌడీ అన్నమాట. అవును బాబు. లతప్ప ఏమండి? వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? అల్లుడు గారు వాడికి 10 రూపాయలు ఇచ్చారండి. 10 మాసాల వరకు వాడిని మీ జోలికి రమ్మన్నా రాడండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? ఏమోనండి వాడికి గిట్టుబాటు కాదు బాబు. కిమ్మత్తాన్ని రౌడీలండి. సర్లేండి, ఈ రౌడీ సంగతికి ఒక కిరాయి రౌడీ తీసుకుంటాడు. వీడు వాడు కాదండి. మరి వీడెవడండి? రిక్షావాడు. ఏమన్నాడు బాబు? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఏమిటండి? ఇంగ్లీష్ అదేమో ఉండగి. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారంటే అల్లుడు గారు వాడు చెప్పినట్టుగా మీరు కాస్త బరువు ఎక్కువగానే ఉంటారండి. తప్ప ఏమండి? నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నాను అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దీపం అంటే జరిగే పనేనా తప్ప. అల్లుడు గారు ఎక్కిన తర్వాత మీ బరువు కింద వాడికి బాగా తెలిసింది. 1 రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడండి. అయినా ఎంత లావు క్లేబరాన్ని దేవుడా అంటూ అంత దూరం నుంచి తీసుకొచ్చాడు కదా, ఇస్తే ఏం పోతుంది మీకు? బా ఏమి చాగు లక్ష్మి అంటే లక్ష్మీ లేకపోతే సచ్చినాక సందాలు ఎత్తారు వీళ్ళు. నిజమేనా? సస్య సందాలు చేస్తారు. మీలాంటి గొప్ప వాళ్ళు చేస్తే ఆ వెండి బంగారం కడిగి ఆ నీళ్లు తెచ్చి మీకు వస్తే గాని ఉన్న కాస్త ప్రాణం ఏ గొడ్ల సవడలో గుడుకు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఇంత కళేబరాన్ని అంత దూరం నుంచి ఇంత దూరం దేవుడు అంటే ఇచ్చుకొచ్చాడా? అవునండి. ఇచ్చుకు రాకపోతే సగం కళేబరా సెంటర్లో వదిలేస్తాడండి. అయ్యో వాడికి గిట్టుబాటు కాకపోతే వాడు అంత పని చేస్తాడు. కష్టపడ్డాడంటారు. ఏ వాడైనా కష్టపడింది, మేము కష్టపడలేదండి. మీరే కష్టపడ్డారండి. రిక్షాలో కూర్చొని రిక్షావాడిని పోనీ 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 అన్నది. వాడు గుంటల్లో కోతుల్లో రిక్షా దొక్కుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వచ్చా. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. ఏ వాడికి మీ కానీ డీలింగ్స్ ఉన్నాయేంటి? అలాంటివి ఏం లేదండి. వాడు కష్టజీవి కాబట్టి వాడి తరపున మాట్లాడు. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. అన్నాడు బాబు, మీకు నచ్చిన చోటైతే ఎంతైనా తగలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకు ఉన్న జబ్బే ఇది, మాలాంటి వాళ్ళకి ఇద్దరు ఏడుపులు అంటే ఉన్నాడా? వాడు ఉన్నాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు లత్తప్ప. వాడు అటు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. అబ్బో ఎంత ధైర్యం లత్తప్ప. ఇంటి ప్లాన్ ఎవరు గీశారు? ఇది వైజాగ్ ఇంజనీర్ గారికి ఈసారి. వైజాగ్ ఇంజనీర్ గారా? అవునండి. మహానుభావుడు గుళ్ళు గోపురాలకే ప్లాన్ ఇస్తాడు అనుకున్నావు, గుడిసేడు కొంపలు కూడా ప్లాన్ ఇస్తాడు అనమాట. బాగుంది. అరే వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, పడక గదిలో బోడోళ్ళు తప్ప. మా పెద్ద అమ్మాయికి దైవ భక్తి అండి. అమ్మాయికి దైవ భక్తి. అవును బాబు. శృంగార గృహంలో బంగారు బావులు. మరి పక్కన దేశనాయకులు కూడా ఉన్నాయేంటి? గారు నాకు దేశభక్తి ఎక్కువ. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి ఉండాలండి ప్రతి ఒక్కరికి. దేశం బాగుంటేనే కదా వ్యాపారం బాగుండేది. బాగుంది. ఈ గది ఎవరిది? నెంబర్ 1 గది. అది మా చిన్నమ్మ చిత్రదండి. డోర్ మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? ఏదండి మధ్య ముహూర్తం చూస్తున్నాను బాబు. దుర్ముహూర్తం పోయినా మంచి ముహూర్తం చూసి మన కమిటీలో మంచి హస్తవాద్యం ఉన్నారు చేత ఓపెనింగ్ చేయించండి. అయ్యయ్యో ఈ ములుకుదురులో ఎంత గొడవ తెచ్చిపెట్టారండి. ఎవరికైనా అడ్వాన్స్ అయిపోయారు. ఈ విషయం తెలియక ఇంకో ఆయన మాట ఇచ్చాను. ఎవరు? మా మైక్ సెట్ రోడ్డు ఓపెనింగ్ చేస్తానండి. చేయించండి. ఈ మధ్యగ ఎవరిది? అది మా పెద్ద అమ్మాయి చింతామణిదండి. ఏది ఇది? మీ పెద్ద అమ్మాయిదా? లేదో నరాలు లాగేస్తున్నా.
పోతున్నాయి. ఎయిర్ కండిషన్ చేయించారేంటి? అల్లుడు గారు మా పెద్ద పిల్ల ముచ్చట పడుతుందని నా ఒక్క రక్క కష్టం మీద అతి కష్టంగా ఆ ఒక్క గది చేయించానండి. ఇప్పుడు మీరు దయచేశారు కదా, మీరు అంటే మొత్తం బిల్డింగ్ అంతా చేయిద్దాం అనుకుంటా. అవునులే, మన సొమ్ము కాదుగా బిల్డింగ్ ఏంటి, ఈ మునుగుదురు మొత్తం చేయించవచ్చు. ఏమిటి శబ్దం వినపడుతుంది? ఏమిటి? అమ్మాయి గార్మెంట్ మాస్టర్ సంగీతం సాధన చేసి మాస్టర్ను పెట్టారు బాబు. పాఠాలు ప్రారంభించాడు ఆయన. ప్రారంభించారండి. పెట్టాయని తెచ్చుకున్నాడా మీదేనా? లేదండి, మా పెట్టి మీద వాయిస్తున్నాడు. అమాయకుడు బలైపోతున్నాడు. ఆ చివరి గది ఎవరిది? అది నాదేనండి. ఏంటలా బూజు పట్టిపోయింది, ఎప్పటికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా. ఎందుకు పోదండి, దులిపే పని వాళ్ళ చూస్తున్నాను బాబు. మా కొట్లో గుమత్తా ఉన్నాడు, పంపించమంటారు ఏంటి? 2 అడుగులున్నర ఉంటాడు. అయ్యో, పొట్టువాడిని పంపిస్తారా? పొట్టివాడైనా గట్టివాడు తప్ప సద్దన్నందుని మొదలెడితే వద్దని వరకు దులుపుతాను ఉంటాడు బూజు. అల్లుడు గారు, పొట్టువాడు కొత్తవాడు ఆ బూజులు బలెవరా మీరు? పుట్టివాడైనా తెలివి గలవాడులా తప్ప పొడుగాటి కర్రట్టి దూరాలను దులుపుతాడు తప్ప. ఎందుకు బాబు వాడికి భయపడండి? ఎవరుండే జాగ్రత్తలు ఉండాలి కదా. అమ్మాయిని విను, అమ్మాయిని విను, అమ్మాయిని విను. అయ్యో, నాకేసులు దూరంగా ఉండి చెప్పండి, నాకు అసలు కంగారు ఎక్కువ. అల్లుడు గారు ఏం చెప్పమన్నారండి? ఉన్నదేదో చెప్పండి. ఉన్నదేనయ్యా, లేదు నా తలకాయ నుంచి ఇక్కడి నుంచి మొన్న పెళ్లి మేజవాణి కచేరీలో మా పెద్దమ్మాయి మిమ్మల్ని చూసి. అవునండి. వెనకగానా ముందుగానా? అదేమండి అలా అడిగారు? ఏమీ లేదు, వెనక చూస్తే మా వారంతా ఒకేలా కనపడతారు. అందుకని లేదండి, మీరు అలా సభాసదుగులా కూర్చున్నప్పుడు మా అమ్మాయి వేదిక మీద కూర్చొని నాట్యం చేస్తున్నప్పుడు సరిలేరు మీకెవరండి అలా చూస్తుందండి. సరిలేరు మీకెవ్వరు, చెరిలో నాగాని చెరిలో నాగాని చెరిలో నాగాని మంచిలో సరిలేరు వయసును మించిన పనులు చేయబాక, ఊపిరాడికి చస్తాముండా. ఎవరో గుర్తొచ్చేసారు, కాళ్ళు లేపేస్తున్నాముండా. అలా మిమ్మల్ని చూసి మొదలు నోట మంచి మంచినీళ్ళు అయిన పోయకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఎగిరిగిరి 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 పడుతుందంటే ఎగిరెగిరి పడుతుందా? అవును బాబు. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. కాళ్ళే పక్కన నేను ఉన్నాను కదా. అదిరిపాటుగా చూసింది కదా, జడుచుకొని ఉంటుంది. భూత వచ్చి పిలిపించకపోయారా? చూపించారండి. అవేం గాల్ సెస్లు కదన్నారు. మరి డాక్టర్ చూపించారా? అమ్మాయిని MBBS డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి నన్ను బయట ఉండమని తలుపులన్నీ వేసేసారండి. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కనపడినవారు డాక్టర్లు, డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. అమ్మాయిని ఒకదానే తీసుకెళ్లారు. లోపల ఏం చేస్తున్నారని నాకు కంగారు పుట్టి కిటికీ కన్నకుండా చూశాను. ఈ అమ్మ గడుపు మాడ, నీకున్న అలవాటు నువ్వెలా మానుకుంటావు? మరి ఏం జరిగింది? అమ్మాయిని బల్ల మీద పడుకోబెట్టారండి. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు పరీక్ష. డాక్టర్ గారు అదేదో పొడవారిది మెళ్ళ వేసుకున్నారు. అది చెతస్కోప్. అదంతా పడుకుంటూ ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట బాబు. దానికి తెల్లడి బిళ్ళ ఉందండి. అది సైన్స్ బిళ్ళ, జబ్బు కనిపెట్టేది, జనాభా అభివృద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళే. ఆ బిళ్ళ పెట్టి డాక్టర్ గారు మా అమ్మాయిని అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడో చూసారండి. తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది, జబ్బు లేకపోయినా పెట్టి 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 చూస్తారు. ఏమన్నారు? లేచిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. ఏంటంటే అదే పరీక్ష. పరీక్ష డాక్టర్ గారు ఏమన్నారు సార్? శ్రీహరి కుమార్ గారు, మీ అమ్మాయి విసర్జనం కాదు, ఎవరు డబ్బున్న అబ్బాయి మోజులో పడింది, వాళ్ళిద్దరినీ కలిపేయండి, మీ అమ్మాయికి రోగం ఉండదండి. తప్ప నువ్వు చెప్పేది అర్థమా ఎలక్షన్ అంట? 4 క్వశ్చన్ అబద్ధం అండి. అయితే నేను ఇల్లు బయలుదేరి వేళ మంచిది. ఎలా బాబు? మా టాబీ లేదా అంటే ఏమిటండి? దోర కుక్క తోక లొట్ట 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 అంటూ ఎదురొచ్చింది. కుక్క సంగతి ఎందుకంటే రాజు పొద్దున్నే లేచి లేవడం మత్తప్ప మొక్క చూసా, ఎదవదైన దాని మొహం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గలోకంలోకి వచ్చి పడ్డా. అమ్మాయిని విలు, అమ్మాయిని విలు. రత్నాలు వస్తున్న అడుగు పెడతారేమి రూపముగా మన్మధులు. ఎవరు? మీరు. చర్మం అందం, అక్కడ వచ్చింది అందం. భాగ్యములు కాకు పేర్లు, ఈవి కా కన్నులు. ఈయనకి రంగనాయకుల కర్మ ఏమిటి?
అంతే అంతే లతప్ప. ఎవరో ఫ్రెండ్స్ కామర్స్ తీసుకెళ్తే శాంపిల్గా 5-6-7 నిమిషాలు వెళ్ళి అంతే. 5-6-7 నిమిషాలు వెళ్ళినా శాంపిల్ అయినా అసలు విషయం తెలుసుకునే వరకు ఎన్నిసార్లు పోయినా శాంపిల్సే లతప్ప. దాని ఇంటికట్టం తప్పేనంటావా? అయ్యో తప్పున మీ దర్జా ఎక్కడ, మీ షోక్ ఎక్కడ, మీ టీకి ఎక్కడ, రాలుగా ఉన్న రంగరాయికి ఎక్కడండి? సర్లేండి, ఈసారి దాని గుమ్మం దొక్కినట్టు తెలిస్తే ఎవరు? మీరు. కాండ్రించి కళ్ళలాగా ముఖాన వేయండి. అదేమిటన్నా దుమ్ము? మీరు కూడా కావాలంటే మాకు దుమ్ము రాదు బాబు. ఏం చేత? భోజనం చేసిన తర్వాత పచ్చ కర్పూరం వేసుకుని తాంబూలం వేసుకుంటే కాస్త వస్తుందండి. అంత రాదు. రాదు బాబు. అమ్మాయిని పిలు. అంతా కంగారు. అల్లుడు గారు జేబులో సిగ్గుమాలింది ఏమన్నా? సిగ్గుమాలిందా? చుట్ట ముక్కండి. తప్పని చుట్టలు కలుతావా? ఏ తప్పటండి? తప్పున్నారా? ఆ ఎర్రటి పెద్దలు నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతినిపోదు. చాలా ఊరుకుందరు. నా పెదాలు నల్లబడిపోతాయి. నా పెదాలు ముద్దు పెట్టుకోవడానికి ఇంకా ఇక్కడ ఎవరు మిగిలేరు బాబు. భలేవారే మీరు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇక్కడ మీకు కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. నాకు చుట్టభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది, కాల్చుకో. నచ్చితే 4 దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చాయి, పనికి రాకుండా చెయ్యి బాగా. ఇందా నాకు సిగరెట్ అలవాటు లేదండి. అయితే 10 పైసలు ఇస్తా, కొనుక్కో. వాళ్ళదు బాబు, వాళ్ళదు. రత్తాలు చేతుకుండా రాగి డబ్బు పుచ్చుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదండి. తులం పడాల్సిందే ముండకి. తులం పడాల్సిందే బాబు. తులం పడితే తొందరగా లోపల పోతాముండా. ఏమీ లేదు, మధ్యలో గాడుంటే చెమట తడిగి 2 అతుక్కున్నావు అనుకున్నా. అది ప్రభుత్వాన్ని పెట్టిన. అవును, తెల్లవాళ్ళు కష్టపడిన రాదు. ఏ ప్రయోజనం లేదు. ఇందా భోంచెయ్యి, రూపాయి నాదే. అల్లుడు గారు ఇదే 70 రూపాయలు. 70 రూపాయా? ఉత్త కాసిన 70 కనపడుతుంది. 10 రూపాయలు లతప్ప, నీకు రూపాయి ఇచ్చా. ఇచ్చాను 3 రూపాయలు ఫ్రీగా ఇచ్చా. వడ్డీకి కాలు మని కేసి పెట్టిన పెట్టేస్తామంటాను. అవును, మరి రూపాయలు కూడా వడ్డీకి ఇచ్చేద్దాం. అదేంటి అలా స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగే. నీకు ఇచ్చింది రూపాయేనా? 1 రూపాయండి. అందులో 10 NP అంటే ఎంత బాబు? 10 నయా పైసలు చిత్తరికి ఇచ్చి జనకాయలు ఇంకొద్దు. మరి ఎవరైనా వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటల పోటీ కానీ చెప్పమను. అలా చెప్తాను కానీ మా చిత్రం వేరుచెనగ పప్పు తిందండి. మరి ఏం తింటుంది? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఆక్రోట్. ఎవడో మీరు కంగారు పడిపోతారు, నన్ను కంగారు పెట్టేస్తా. పటాపట్టనేవాడు ఎవడు? పటాపట్ అంటే రౌడీ కాదండి, తినే ఖరీదైన పప్పు బాబు. తినే పప్పు? అవునండి. ఎక్కడ దొరికిందండి మీకు అది? మనం మేము మద్రాసు బేజవానికి వెళ్తే నేతులు వేయించి పెట్టారంటే కమ్మగా ఉంది బాబు. మద్రాసులో కూడా మీ బ్రాంచీలో ఓపెన్ చేశారన్నమాట. అక్కడ కూడా మన తెలుగు వారు చాలా మంది ఉన్నారండి. అవునులే, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని మిమ్మల్ని పిలిపించారు. అవును బాబు, మీరు చేస్తున్నారు ప్రజాసేవ. ప్రతి ఒక్కరూ చేయాలండి. చెయ్యండి. పటాపట్టో లటాపట్టో కానీ ఇంకా అది మన ఊరు రాలా. ఇక్కడ దొరికే పప్పు అడుగు, నీకు ఏమైనా కావాలని చెప్పు. అలాగే బాబు, గుర్తుంటుందో ఉండదో 10 రాసుకోండి. చెప్పు. జీడిపప్పు పంపించండి. ఏ మాత్రం? ఎంత ఎందుకండి? 1/2 బస్తా. బాబు, అల్లుడు గారు, సుబ్బారావు గారు, అదేంటి అలా నోరెళ్ళ పెట్టారు? ఏమీ లేదు. ఏమిటా ఇంత సింపుల్ గా అడుగుతున్నారని ఆలోచిస్తున్నా. నేను కావాల్సింది అడుగుతాను, ఎదరు వాళ్ళు బాధపడ్డా నాకు ఇష్టం ఉండదు. 1/2 బస్తా జీడిపప్పు? అవునే, బస్తాలో సగమే కదా. ఎందులో వేసుకుంటారు? ఉదయం ఉప్మాలో వేసుకుంటాం, మధ్యాహ్నం కూరలో వేసుకుంటాం, సాయంకాలం కాల్క్షేప నేతులు వెంచు తింటాం అంటే కమ్మగా ఉంటుంది. ఉంటుంది. అసలు ఉండాలి కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. తేరగా వస్తే సద్దన్నంలో కూడా నంచుకోవచ్చు. అదే పంపించేస్తామని. గుండు పప్పు కావాలా, బద్దపప్పు కావాలా? అన్నిలాగా మాట్లాడతారు. మరి పంపేటప్పుడు బద్దపప్పు ఏంటండి? గుండు పప్పే పంపించండి. అవును, గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండదు. తర్వాత బాదం పప్పు పంపించండి. అదంతా బస్తా. పెద్ద ఒక బత్త అడిగినట్టు అడిగేసింది ముండ. మునుగుదురు స్వామివారు వచ్చే కమిటీ వారు పాడిగదిని మేపినట్టు మేపుతున్నారు. ఈ ముండలు ఎంత అడగాల కూడా తెలియలేదు. అవునండి, నేనంటే అభిమానం. తర్వాత పిస్తా కూడా పంపించండి. అదంతా. ఇది మాత్రం ఎందుకంటే ఓ బస్తా నరా. పిస్తా వచ్చేసింది. అయిపోయా, ఇంకేమైనా ఉన్నాయా? పంచదార కూడా పంపించండి. జాగ్రత్త, షుగర్ జబ్బులు వస్తున్నాయి. అవునండి, అందుకని తగ్గించి వాడుకుంటాం. అదే ఇది మాత్రం ఎందుకండి ఓ 10 బస్తాలు పంపించండి. ఈ అమ్మ కడుపు మాడ 10 బత్తాలా? నీ ఒక్కదానికి అదే ఇంటి మొత్తానికి షుగర్ అది వచ్చేద్దాముండా. పంపించేస్తామని. అయిపోయా అల్లుడు గారు, ఇప్పటికి పంపించండి బాబు. లతప్ప, అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విరివిగా దొరికే పప్పు అడగనే లేదు. అలా మర్చిపోతాను లతప్ప. ఇలాంటి అమ్మాయి కూడా దొరుకుతాడు. మళ్ళీ మీకు ఏ పప్పు అండి గుర్తు రాలేదు? బత్తా జీడిపప్పు అడిగారు బాబు. 1/2 బస్తా బాదం పప్పు అడిగారండి. బస్తాన్నర పిస్తా అడిగారు. 10 బస్తాలు పంచదార, 2 బస్తాలు గన్నేరు పప్పు. గన్నేరు పప్పు చచ్చిపోవటండి.
ఈ అమ్మ కడుపు మాడ చావటానికి గన్నేరు పప్పే తినక్కలా బత్తాలకు బత్తాలు జీడిపప్పు తిన చేస్తారు ఉండాలని ఇలా అమ్మ బాబు సొమ్మిదిన బొట్టు దగ్గర మూట కట్టినట్టు అడుగు పెట్టాలో లేదో బత్తాలకు బత్తాలు బత్తాలకు బత్తాలు బత్తాలకు బత్తాలు వీళ్ళు అమ్మాయిని వీళ్ళు అమ్మాయిని పంపిస్తారు. అమ్మా, రావే, ఎక్కడే? నవమాసాలు మోసి కనీ పెంచి మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నారు. మా అమ్మాయి మన్మధ మొలకండి. అమ్మాయి మనమద పలక అమ్మ మార్కాపురం పలక అబ్బాయో మోటి బావు గిలక కిర్రు 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 మనది గిలక మూడు మరి గిలక గదిలో తప్ప పంచదార చిలక మూతి కొరికిన తీగనుడిది ఎక్కడ కొరికిన తీగనుడిది అల్లుడు గారు, మా అమ్మాయి గులాబీ పుష్పం అంటది. ఏ అల్లుడు గారు జిలేబీ కాదా ఏం లాభం ఆయన జిలేబీ పట్టుకొని పాకం అంతా కాలిపోతుంది. కారిపోయింది గట్టి ఎవరు పట్టుకోమన్నారు చాలు. అమ్మాయిని పిలవే నీ అమ్మ గడుపు మాడని ఏంటంటుంది మా అమ్మాయి అంటుంది ఆయనండి బాబా అలా ఉన్నారంటుందండి. ఏంటంటుంది అలా ఉన్నారు. నల్లగా ఉన్నాడు ఉంటుందా లతప్ప ఏమండి? నువ్వు అన్నావా అమ్మాయి అందా అయ్యో నేను అంటానండి. మరి బస్తాలకు బస్తాలు పప్పులు పంపుతానని చెప్పావా అయ్యో బంగారు కణికలు కూడా సుబ్బారావు గారు పంపిస్తారని చెప్పారు. ముండా ఏమి జరగకుండా మొత్తం దోసేటట్టుంది ముండా నల్లగా ఉన్నాడు ఉంటుందా అబ్బా కాస్తండి దాన్ని తెలియక చిన్నపిల్ల. లతప్ప అందరూ ఎర్రటోడు కోసం ఎగబడితే మాలాడి నల్లటోడు సంగతి ఏం కావాలి లతప్ప మీకు అనుమానం ఏమో కదా. అయినా ఈ నలుపుకు ఒక చరిత్ర ఉంది చెప్తా విను చెప్పండి బాబు. కృష్ణమూర్తి నలుపు వింటున్నారా వింటున్నానండి. ఘంటసాల గారికి ఒంట్లో బాగున్నప్పుడు నేనే పడేవాడు నేను మహానుభావుడు అందుకనే బెంగ పెట్టుకుని పోయాడు. ఇప్పుడు నువ్వు పోతావు ఉండిపోతావు. కృష్ణమూర్తి నలుపు విష్ణుమూర్తి నలుపు తాడి చెట్టు నలుపు తారు నలుపు యముడు నలుపు వాణిదొన్న నలుపు ఈసిరాయి నలుపు తకెడు పొల్ల నలుపు కొండ నలుపు కొండ నలుపు అయోధ్య రాముడు నలుపు ఆంజనేయుడు నలుపు ఏడు కొండల వెంకన్న నలుపు ఇన్ని నలుపులలోన నేనంత నలుపు నలుపు నాణ్యం ఎరుపు వేయమని మీ అమ్మాయికి తెలుపు చెప్తానండి. ఇక చూసుకో మా వాళ్ళ అలాగే బాబు. తొందరగా పిలు